హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ లిటిల్ వరల్డ్. ఇది ఇంట్రడక్షన్ విత్ నాగుల పంచమి సెలబ్రేషన్స్ ఫస్ట్ వ్లాగ్ అనమాట మాది ఇది. సో ఇందులోనే మా ఇంట్రడక్షన్ కూడా ఇస్తాము. నేను భావన, ఇతను మా హస్బెండ్ దుర్గాప్రసాద్, అండ్ తను మా క్యూట్ స్వీట్ ఏంజల్ అనమాట కనుషి. సో ఈ ఛానల్ ఏంటంటే కనుషి విత్ మామ్, లైక్ డైలీ వ్లాగ్స్ కానీ మేము డైలీ ఏం చేస్తాం ఇంట్లో ఇద్దరమే, అండ్ రైడ్స్ కూడా, లైక్ కనుషితో రైడ్స్, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం, ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది, మా లైఫ్ స్టైల్ గురించి కానీ, మేము డైలీ వ్లాగ్స్ కానీ, ఇలా కొన్ని మామ్ అండ్ బేబీ టిప్స్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాము. సో ఈరోజు నాగుల పంచమి కదా, ఇక్కడ టెంపుల్ చూసారా ఎంత రష్ ఉన్నారో. సో నాగుల పంచమి అనగానే అందరూ టెంపుల్స్కి వెళ్ళిపోవడం, పుట్టల దగ్గరికి వెళ్ళిపోయి పాలు పోయడం ఇవన్నీ చేస్తుంటారు కదా. సో మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడి నుండి మేము అండ్ మమ్మీ వాళ్ళు కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళిపోతాము. కనుషి పుట్టాక ఇది ఫస్ట్ నాగుల పంచమి. సో మాకైతే కొన్ని రిచువల్స్ ఉంటాయి, అదేంటి అనేది వీడియో ఎండ్లో చూడండి. సో పొద్దున్నే ఇంత ట్రాఫిక్ అని చూసారా. కనుషి అయితే అలా బైక్ పైన లీన్ అయిపోయి రెస్ట్ తీసుకుంటుంది, బికాజ్ అక్కడికి వెళ్ళగానే అల్లర్ట్ చేయాలి కదా. అండ్ ఇక్కడికైతే వచ్చేసాము. వాళ్ళ తాతయ్య తనని ఎత్తుకున్నారు, పక్కన అక్కడికి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. మా ఇంట్లో నుండి ఆ డాగీ తెచ్చుకుంది. తనకి డాగ్స్ అన్నా పిజియన్స్ అన్నా చాలా ఇష్టం. సో దాన్నే పట్టుకొని అలా పడుకుండిపోయింది బైక్ పైన. వెనక నన్ను పిలుస్తుంది మమ్మీ అని. మమ్మీ అనదు, అమ్మ అంటుంది ఇప్పుడైతే. సో మేమైతే వచ్చేసాము. ఇది చిన్న బిహెచ్ఎల్ అనమాట. మనకి లింగంపల్లిలో ఉన్నది మెయిన్ బిహెచ్ఎల్, ఇది చిన్న బిహెచ్ఎల్ ఆర్ ఆర్ఎండి బిహెచ్ఎల్ అంటారు. ఇక్కడికి నార్మల్గా ఎవరిని అలో చేయరు. డాగీస్కి హాయ్ చెప్పేస్తుంది మళ్ళీ. సో ఓన్లీ నాగుల పంచమి అప్పుడు అలౌ చేస్తారనమాట ఇక్కడికి లోపలికి. ఓన్లీ అక్కడ స్టాఫ్ వాళ్ళకి క్వార్టర్స్ ఉంటాయి. సో ప్లేస్కి అయితే మనం వచ్చేసాము. ఇదే అనమాట ఆ ప్లేస్. ఎవ్రీ ఇయర్ చాలామంది వస్తారు, లోపల ఉన్న వాళ్ళే కాదు, లైక్ నాట్ ఓన్లీ క్వార్టర్స్ పీపుల్, బయట నుండి కూడా చాలామంది విజిట్ చేసి పూజలు చేయడం, పాలు పోయడం చేస్తుంటారు ఎవ్రీ ఇయర్. మేము కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాము. ఎప్పుడైనా ఒకసారి ఇక్కడ మిస్ అయితే వేరే ప్లేస్కి వెళ్తాం అనమాట. సో నేను అండ్ మమ్మీ అయితే ఫస్ట్ ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ పూజ చేస్తున్నామన్నమాట నేను మమ్మీ. ఫస్ట్ పూజ చేసేసి కనుషికి వాళ్ళ తాతయ్య బొట్టు పెడుతున్నారు. అంతా చూస్తుంది వెరైటీగా, ఏంటిది జనాలందరూ ఎందుకు ఇలా తిరుగుతున్నారు, ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి ఏంటి ఇవన్నీ అని చూస్తుంది. ఎక్స్ప్లోర్ చేయడం అంటే తనకు చాలా ఇష్టం. కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడైనా కొత్త పీపుల్ని చూసినప్పుడు చాలా ఎక్సైట్ అవుతుంది, ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను, ఏం చేస్తున్నారు అనేసి. సో కనుషితో అయితే పాలు పోయిస్తున్నాం అనమాట. కింద కూర్చొని పోయడానికి డిస్టెన్స్ ఎక్కువ ఉంది, సో ప్రాబ్లం అనేసి ఇంకా వాళ్ళ తాతయ్య నిలబెట్టే పోపించారు. తర్వాత నేను కొన్ని పాలు పోసాను, అండ్ వాళ్ళ డాడీ కూడా కొన్ని పాలు పోసేసారనమాట. ఇంకా ఫ్లోర్ ఖాళీగా కనిపించిందంటే మేడం అస్సలు ఆగదనమాట. స్పేషియస్గా ఉంటే చాలు, క్రాలింగ్ చేయడానికి నాకు టైం వచ్చేసింది అనేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంది క్రాల్ చేసుకుంటూ. ఇక్కడ చూసారా, తన డాగిని మాత్రం వదలట్లేదు, అండ్ అనదర్ డాగీ హియర్. మళ్ళీ దానికి హాయ్ చెప్పి మాట్లాడేస్తుంది. సో మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాము. రిచువల్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. లైక్ ఇంటి ఆడపిల్లతో కడప కడిగిస్తారు. కడప కడిగించి ముగ్గులు పెట్టి బొట్లు పెట్టి అమ్మాయిని కడప మీద కూర్చోబెడతారనమాట. కూర్చోబెట్టి లైక్ కుడుకల్లో కొన్ని డబ్బులు పెట్టి ఇస్తారు. అండ్ ఆ కడప పైన కొన్ని మేము పేలాలు అంటారు కదా, పేలాలు శనగలు ఇవి పెడతామన్నమాట.